సో అందరికి నమస్తే. సో ఇక్కడికి వచ్చిన పెద్దోళ్ళందరికీ హాయ్, అందరికి నమస్తే. సో అక్క కంగ్రాచులేషన్స్ 50వ ఫిలింకి. సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. అరే తమ్ముడు, ఏమైందన్నా? నీకు లగ్గమైందారా? లగ్గమైందా నీకు? ఏనేది ఒకటా రెండా? అయింది. ఇక్కడ ఒకటే దిక్కు లేదు, లొట్ట పీసు. నువ్వు ఒకటా రెండా అని మళ్ళా పైన క్వశ్చన్లు. అయింది, లగ్గమైంది. చెప్పు. భార్య పేరు ఏం పేరు? రాధిక. రాధికనా? అవు. అరే నీ భార్య పేరు స్టెల్లా కదరా? నువ్వు పెళ్లి చేసుకో, ఏ పిల్లమైనా నీకు రాధికలానే కనిపిస్తుంది. ఈడు నాకన్నా పెద్ద పరేషన్ గా ఉన్నాడు. అది ఇది మొత్తం చిప్ మొత్తం దొబ్బింది. ఏం మాట్లాడినావు సినిమా గురించి? మాట్లాడినా. ఏం మాట్లాడినావు? ఇన్లే మళ్ళీ చెప్పు ఒకసారి. ఏం చెప్పాడు వీడు? మామూలుగా ఒక్కసారి మాట్లాడే డైలాగే మర్చిపోతాడు. మళ్ళా అంటే అసలు చెప్పినావా? అయితే ఓ ఇక థ్యాంక్ యూ. ఇగో వస్తుంది పెద్ద. అబ్బో అందగత్తే రాధిక. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వా? బాయ్ ఫ్రెండ్స్ అన్న, బాయ్ ఫ్రెండ్ కాదు. దౌడపని రాలితే అర్థమైందా? ఆడ మాట్లాడు. నీ పేరు ఏం పేరు? నీ పేరు పవిత్ర. పవిత్ర, అవునవును. రాధికనా? నీకెలా తెలుసు నేను రాధికని? రే ఇంత ఉన్నంత మాత్రం లిల్లీ అన్నది అర్థమైందా? సరే ఆపు నీ లొల్లి, ఓకేనా? ఇగో ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ స్పేస్. ఓకే, స్పేస్ పైన ఉంది. ఓ ఈ సినిమా లిప్స్టిక్ మూతికి పెట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవద్దు. పనులు మొత్తం అంటించుకోవచ్చు. లిప్స్టిక్ ఎవరిది? అడుక్కున్నా లిప్స్టిక్. నువ్వు లోపల ఎందుకు చూసినావు? మాట్లాడు లొట్ట పీస్ మాట్లాడు. అమ్మో, గుడ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఆగు. ఎక్స్క్యూజ్ మీ. సో గుడ్ ఈవినింగ్ అందరికి. ఇది నా ఫస్ట్ సినిమా. చాలా చిన్న క్యారెక్టరే కానీ బాగుంటుంది. చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఇంత ర్యాగింగ్ చేస్తున్నాడు కానీ లిటరలీ ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం అవినాష్ గారే. లైఫ్లో ఇంత మంచి ఫ్రెండ్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇది మనసులో పెట్టుకుని హగ్గులు అలాంటివి అర్థమైందా? ఇగో మళ్ళా చెప్తున్నా, క్యారెక్టర్లు నా పక్కన పెడుతున్నా. ఐఎమ్ మ్యారీడ్, ఐ హావ్ మై ఓన్ స్పేస్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అన్మ్యారీడ్, ఐఎమ్ ఓకే. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చావు అని చెప్పేసి హగ్ చేసుకొని ముద్దులు పెట్టి నో 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 నో. ఎప్పుడైనా సెట్లో నేను ఇట్లా హగ్ చేస్తున్నానా? ఎలా? అబ్బా మనసు విరిగినట్టున్నది. సరే సెట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు పేకప్ వరకు నాకే లైన్ వేస్తాడు. బేసిక్గా అక్కడ హర్రర్ సీన్ జరుగుతున్నప్పుడు భయపడాలి కదా, కావాలని మీదకి ఎక్కేస్తాడు. అది క్లారిటీగా చెప్పు, సరిగా చెప్పు. ఐ మీన్ పక్కన స్పేస్లో. అండ్ అయిపోయింది. అండ్ కోనా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్కి తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అంజలి అక్క, అరే చప్పట్లు కొట్టకండి రా అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సెట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు. నిజంగా ప్రతి ఇంట్లో ఇలాంటి పక్కింటి అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి. అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. నన్ను చాలా బాగా ర్యాగింగ్ చేశారు మీరు సెట్లో. నేను చాలా భయపడ్డాను కూడా. రాజేష్ గారు హాయ్, ఎలా ఉన్నారు? ఓకే. అండ్ నాకు శకలకి శంకర్ గారు గుడ్ ఈవినింగ్. నాకు మీ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఏ స్టైల్ కాదు, హెయిర్ స్టైల్. యా. అండ్ విలన్ గారు హాయ్. సో నాకు ఈ సెట్లో ఫస్ట్ డే నుంచి ఒక 10 days చేశాను అనుకుంటా. ఆ 10 daysలో నేను ఒక పర్సన్ని చాలా క్రష్గా ఫీల్ అయ్యాను. ఆ విషయం ఇప్పుడు చెప్తే మీరు అందరూ చాలా షాక్గా ఫీల్ అవుతారు. బేసిక్గా మా వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయము. ఉన్నారు ఇక్కడ. యా, మా డైరెక్టర్ శివ గారు. నిజంగా ఒక డైరెక్టర్ లేదు నెక్స్ట్ సినిమాలో పెట్టుకోకపోయినా లిటరలీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్కి, ఆయన షూ, ఆయన హెయిర్ స్టైల్, ఆయన అసలు ఏ డైరెక్టర్ కూడా ఇంత ప్యాషనేట్గా, అంటే ఒక డైరెక్టర్గా నాకు అనిపించలేదు. చాలా ఓకే. సీరియస్లీ. అండ్ ఇంకొక ఊర్లో ఉన్న పంచాయతీలు మొత్తం చెప్పకు, టైం లేదు, అర్థమైందా? మేము మస్తు మంది వస్తుర్రు ఇక్కడ. అక్కడ రాధిక, అయ్యో మా గీతాంజలిగా ఉన్నారు, పెద్ద యాక్టర్లు ఉన్నారు. నువ్వు మొత్తం సొల్లు, మా ఇంట్లో రెంట్ కట్టలేదు, ఇల్లు అత్తలేవు,
ఇవో మా పాలు అక్కలేడు. నాకు అర్థమైంది, నేను ఏంది? డైరెక్టర్ గారిని ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వు ఫీల్ అవుతున్నావు. అబ్బో 10 days నొట్టపీసు, నాతో work చేసింది. నువ్వు ఎవరైనా ఇష్టపడవమ్మా, నువ్వు నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? ఏంది దిమాగ్ ఖరాబ్ అయిందా ఓకే నీకు? ఓకే, లెట్స్ బ్రేక్ అప్. హలో హలో కాస్త మీరిద్దరు పక్కకి వెళ్ళి కొట్టుకుంటారా? ఈయంతో నేనే వెళ్ళను పక్కకి ఇచ్చి. టిల్లు నీకు Okay, అసలు thank you, బుద్ధి thank రాదా? ఎంతమంది రాధికల్ని చూసినా ఏంటి మనసు ఇది? విరగొట్టే మిషన్ గీతాంజలి నువ్వు. పోన్లే గీతాంజలి అన్నావు కదా, ఈసారి నేను క్షమిస్తున్నా, మాకు పని ఉంది, కాస్త పక్కకి వెళ్ళి ఓకే చెప్తా. ఓకే